గోలేటి మీడియాకి స్వాగతం. వార్తల కోసం మీ నమ్మకమైన సోర్స్. ఈ రోజున ఆలకరించిన పెద్దలలో మరి ఎవరి పరిచయం చేయాలో నాకు అర్థం కావట్లేదు. రామకృష్ణరావు గారిని పారిశ్రామికవేత్త అని చెప్పాలా, వ్యాపారస్తుడు అని చెప్పాలా, మరి అన్నింటికి మించి మన ఆదిత్య రాజు గారని చెప్పాలా, లేకపోతే ఎంపీ గారని చెప్పాలా, లేకపోతే వీటన్నింటికంటే ఒక విశేషం ఉంది. ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీ ముఖ్యమంత్రికి నువ్వు చేసే పద్ధతి కరెక్ట్ కాదని చెప్పి దమ్ము ధైర్యంతో ఎదురు తీసి ఆయన మీద ఎన్ని హత్యా ప్రయత్నాలు జరిగినా కూడా వాటి అన్నింటికీ కూడా తట్టుకొని ఎన్ని హింసలు పెట్టినా తట్టుకొని నిలబడిన వ్యక్తి ఇవాళ రోజున ఆల్ ఇండియా ఫ్యామిలీస్ అయిపోయాడు. ఆయన చూసి నాకు కొంచెం కోపం వస్తుంది, ఈర్ష కూడా వస్తుంది. ఎందుకంటే నేను సినిమా యాక్టర్ అయ్యి ఇప్పుడు 50 ఏళ్ళు పైన అయింది. మా ఆవిడికి చెల్లి ఒక ఆవిడ, మా మనలో ఎప్పుడు నా దగ్గరకు వచ్చి ఫోటో తీసుకోవాలి బాబుగారు అడగల. మొన్న ఈ ఫంక్షన్కి వస్తే మా మనలో వచ్చి బాబుగారు రఘురామకృష్ణ గారితో ఒక ఫోటో దిగారండి. అది నీ గ్లామర్, ఆల్ ఇండియా గ్లామర్. అలాంటి రామారాయణ గారు మాట్లాడారు. ఈయన ఆయన రోజు వాకింగ్ వెళ్తూ ఉండేవాడు కేబీఆర్ పార్కులో. ఆయన అన్నాడు, ఈ రఘురామకృష్ణరావు గారు కనుక 10 ఏళ్ళు కనుక ముందు పరిచయం అంటే ఈ పార్టీ అసలు ఎక్కడ ఉండేవాడు నేను అన్నాడు. ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు కదండి, బాగానే ఉన్నాను. కాలేదు వ్యాపారం చేయండి, ఎలా చేయాలి అనేది మాట్లాడుతుంది. ఎన్నో నేర్చుకున్నాను. ఇప్పుడు రామారాయణ గారు లాంటి వ్యక్తి అన్నాడంటే ఆయన ఒకసారి. అలాగే ఈ రోజున రామకృష్ణ గారు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కళకళలాడుతూ ఉంటుంది. థియేటర్ చక్కగా వస్తారు, చూడడానికి అందరూ ఉంటారు. పాలకొల్లుకి రామకృష్ణ గారు మీరు కూడా పాల్గొన్నారు కదా. పాలకొల్లు నుంచి సినిమా ఇండస్ట్రీ కానీ, నాటక రంగానికి కానీ వచ్చినంతమంది నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, కవులు కానీ, కథా రచయితలు కానీ, ఎంతోమంది ప్రొడ్యూసర్లు కానీ ఎంతోమంది వచ్చారు. అలా వచ్చిన వాళ్ళు వరుస చెప్పాలంటే తక్కువ వచ్చి చెప్పుకెళ్తారు. వీళ్ళకి అన్ని పేర్లు ఉన్నాయి. అలాంటి నాకు కూడా వచ్చిన సంబంధం ఉన్నాడు పాలకులతో. నేను మొట్టమొదటి వేసిన నాటకం మొదటి ప్రదర్శన పోకల నరసింహారావు గారిని ఈ పాలకుల్లో ఆయన రాసిన రాళ్ళు వస్తారని ఆత్మను నేను నిర్వహిస్తాను. పాలకుల్లోనే మహాత్మా మైత్రి మండలి అని వాళ్ళు నాటక పోటీలు చేసేవాళ్ళు ఇవన్నీ. దాంట్లో మొట్టమొదటి వేయటం, అలాగే నాసర్ గారు గురువు గారు అవటం, ఆయన సినిమాలన్నింటిలో కూడా ఆయన అక్కడ క్యారెక్టర్స్ ఇవ్వడం, అలాగే కోటరామకృష్ణ గారు కూడా మా బ్యానర్లో సినిమా తీసుకోవడం, మంచి సినిమా తీసుకోవడం, అన్ని రకాలు కూడా పాలకొల్లు అంటేనే అనుకుంటున్నాం. అలాంటి పాలకొల్లులో ఇక్కడ ఉండడంలో ఇవాళ చాలా మంది ఉన్నారు మీ సీట్లు. నాకే ఉన్నారు కోడి పిల్లలు అని మరి కోటరామకృష్ణ గారి పిల్లలు మీరు అందరూ చాలా మంది ఉన్నారు. కోడి పిల్లలు చాలా ఉన్నాయని చెప్పారు. చాలా సంతోషం అండి. నాకు అందరం చెప్పినట్టుగా అసలు ఒక్క రోజు 15 సినిమాలు స్టార్టింగ్ అర్థం కాదు. ఒకటి ఏంటి నిజంగా చేస్తున్నారా, ఏంటి ఆత్మహత్య ఆత్మహత్యస్తున్నారా, లేకపోతే ఎన్ని చూసి డబ్బులు అడ్వాన్స్ తీసుకుంటున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వచ్చి చాలా గ్రాండ్గా చేశారు ఆ రోజున. మరి అన్ని సినిమాలు మనం ఒకే రోజు చేసిందంటే ఉంది. ఒకే ఒక రోజు చేస్తే ఈ సినిమా క్లాస్ వస్తుంది. అందుకని ఒక నెలకు ఒక చేసి బాగా మంచి సినిమాలు తీయాలి. మరి నాసర్ నారాయణరావు గారు కానీ, కోటరామకృష్ణ గారు కానీ ఇలాంటి స్నేహితులు శిష్యుడు అనేది వాళ్ళ దృష్టి, మీ దృష్టి. వాళ్ళ చనిపోయిన కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నాసర్ గారి పేరు, కోటరామకృష్ణ గారి పేరు కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి ఎవరు లేరు. అది అసీవ్ కాలే, గొప్ప మనిషి. ఎప్పుడు ఎంత ఎదిగినా వదిలి ఉండాలని నేను మనిషి రామకృష్ణ గారు. ఇంకా మధ్య ఒక డాన్స్ చేసింది, ఒక క్యాసెట్ చూపించింది. అసలు చూస్తే నాకు ఎంత బాగా చేశారు డాన్స్ చెప్పడానికి లేదు. అదే నిజమే. నేను అడిగాను, ఏమైనా నిజంగా చేసావా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి లేదని ఎంత బాగా చేశారు డాన్స్. అంత గొప్ప ఆర్టిస్ట్ ఆయన ఉన్నాడు.
మంచి క్యారెక్టర్ చేస్తారు. మీరు రాబోయే రోజుల్లో ఇది చాలా వచ్చేసి ఇప్పటికే ఇంకా ఇంకా రావాలని తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, భారతీయ చలనచిత్రంలోనే కాదు, ప్రపంచ సినిమా చరిత్రలో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అవుతుంటే రాఘవ సత్యాన్ని గారు అని చెప్పిన రోజు వస్తున్నాయి.